హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్లో కీబోర్డ్ షార్ట్కట్స్ అనేది ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకోబోతున్నారు. ప్రీవియస్ వీడియోలో హోమ్ ట్యాబ్ని ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఉన్న టూల్స్కి ఏ షార్ట్కట్ కీస్ అనేది యూజ్ చేయాలి, మౌస్ అనేది యూజ్ చేయకుండా కీబోర్డ్ షార్ట్కట్స్ అనేది యూజ్ చేసి మన వర్క్ అనేది స్పీడ్ అనేది ఎలా పెంచుకోవాలి అన్నది తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో వచ్చేసరికి మీరు ఇన్సర్ట్ ట్యాబ్ని ఎలా ఓపెన్ చేయాలి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టూల్స్కి ఏ షార్ట్కట్స్ అనేది యూజ్ చేస్తే మన వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ముందుగా ఇన్సర్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలంటే గనక మీ కీబోర్డ్‌లో ఆల్ట్, ఆల్ట్ ఒక ఫింగర్‌తో హోల్డ్ చేసేసి ఎన్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌తో పాటుగా ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్న టూల్స్‌కి ఏ లెటర్ అనేది ప్రెస్ చేస్తే ఆ టూల్ అనేది ఓపెన్ అవుతుంది మీ కీబోర్డ్‌లో. ఇక్కడ వరుసగా చూడండి మీకు లెటర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయాలి. టేబుల్‌కి వచ్చేసి టీ, పిక్చర్స్‌కి వచ్చేసరికి పి, నెక్స్ట్ ఇక్కడ షేప్స్‌కి వచ్చేసరికి ఎస్‌హెచ్, స్మార్ట్ ఆర్ట్ ఎమ్, చార్ట్ సి, స్క్రీన్ షాట్ ఎస్‌సి, నెక్స్ట్ యాప్స్ ఏపీ, ఇక్కడ వచ్చేసరికి హైపర్ లింక్‌కి, బుక్ మార్క్స్‌కి, క్రాస్ రిఫరెన్సెస్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్ అనేది ఇండికేట్ చేస్తుంది. మీ కీబోర్డ్‌లో ఆ లెటర్ అనేది ప్రెస్ చేస్తే గనక ఆ టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు. టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక మీరు ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ టీ కనిపిస్తుంది కదా టేబుల్ దగ్గర. టీ అనేది ప్రెస్ చేయండి. సరే, టీ రాగానే అందులో ఉన్న అక్కడ ఓపెన్ అయిపోయింది కదా టేబుల్ అనేది. టేబుల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు. రోస్ అండ్ కాలమ్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్షనల్ కీస్ ఉన్నాయి. ఈ డైరెక్షనల్ కీస్ ద్వారా మీరు రోస్ అనేది సెలెక్షన్ చేసుకోండి. కాలమ్స్ ఇట్లా సెలెక్షన్ చేసేసుకోండి. మీకు ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కావాలో సెలెక్షన్ చేసేసుకొని కీబోర్డ్‌లో ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే టేబుల్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. మరి ఇన్సర్ట్ టేబుల్ ద్వారా ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్ అనేది, మళ్ళీ కీబోర్డ్‌లో ఆల్ట్ ఎన్ ప్రెస్ చేయండి. మళ్ళీ టీ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ దగ్గర ఐ అనేది ఉంది. ఆల్ట్ ఎన్ టీ, ఇన్సర్ట్ టేబుల్ దగ్గర ఐ ఉంది కదా. ఐ అనేది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు రోస్ అండ్ కాలమ్స్ అనేది ఎన్ని కావాలి అన్ని యాడ్ చేసేసి మీ కీబోర్డ్‌లో ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే గనక టేబుల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. ఈ విధంగా టేబుల్‌ని మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా అందులో డేటా అనేది మనం టైప్ చేసేసుకొని సెకండ్ సెల్‌లోకి వెళ్ళాలంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా మనము కీబోర్డ్ ద్వారా ఆప్షన్స్ యూజ్ చేసుకొని వర్క్ తొందరగా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పిక్చర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఆల్ట్ ఎన్, పిక్చర్కి వచ్చేసరికి పి ఉంది. కీబోర్డ్లో పి ప్రెస్ చేయండి. ఇక్కడ పిక్చర్కి సంబంధించి మీకు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది. మీరు ఏ పిక్చర్ అనేది కావాలో కనుక ఆ పిక్చర్ మీద క్లిక్ చేసేసుకొని మీ కీబోర్డ్‌లో ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే గనక పిక్చర్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడున్న ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకొని మనం వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్ట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి. ఆల్ట్ ఎన్, చార్ట్ సి, సి మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చార్ట్ అనేది ఏ చార్ట్ కావాలి, కాలమ్ చార్టా, లైన్ చార్టా, పై చార్టా అనేది మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇందులో మీకు చార్ట్ అనేది క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ అది క్లిక్ చేస్తే కనుక చార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇట్లాగా చార్ట్ ఓపెన్ అయిన తర్వాత అందులో డేటా అనేది ఎంట్రీ చేసేసుకొని చార్ట్ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడర్, ఫూటర్, పేజ్ నెంబర్స్ అనేది ఎలా ఇవ్వాలి. ఆల్ట్ ఎన్, ఇక్కడ హెడర్కి వచ్చేసరికి హెచ్ ఉంది. హెచ్ మీద క్లిక్ చేసేసేయండి. ఇందులో మీకు ఏ మోడల్ కావాలో మోడల్ అనేది చూస్ చేసేసుకొని ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే కనుక హెడర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఎలా కావాలి, పైన హెడ్డింగ్ ఎలా కావాలో కనుక ట్యాప్ చేసుకుంటే కనుక హెడర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ హెడర్ అనేది క్లోజ్ చేయాలనుకుంటే కనుక ఎస్కేప్ అనేది ప్రెస్ చేసేసేయండి. హెడర్ క్లోజ్ అయిపోతుంది. ఆల్ట్ ఎన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఒకవేళ టెక్స్ట్ బాక్స్ కానీ లేకపోతే ఓ డాట్ కానీ ఇట్లాంటివి ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. టెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఎక్స్,
ఎక్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో గూడా మోర్ టెక్స్ట్ బాక్స్ ఫ్రమ్ ఆఫ్‌లైన్ డాట్ కామ్స్ ఉంది. డ్రా టెక్స్ట్ బాక్స్ ఉంది. ఒకవేళ మీరు టెక్స్ట్ బాక్స్ అనేది డ్రా చేయాలి అనుకుంటే గనక డి ఇక్కడ డి అనేది ప్రెస్ చేస్తే మీకు ఇది మాత్రం మనం మౌస్‌తోనే డ్రాగ్ చేసుకోవాల్సొస్తుంది. ఇట్లా మౌస్‌తో డ్రాగ్ చేసుకుంటే గనక టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఒక ఈక్వేషన్స్, సింబల్స్ ఇట్లాంటివి ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ఎన్. ఇక్కడ ఈక్వేషన్స్‌కొచ్చేసరికి ఈ ఉంది. ఈ మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్షనల్ కీస్‌లో ఇక్కడ డౌన్ యారో అనేది క్లిక్ చేయండి. లేకపోతే మోర్ ఈక్వేషన్స్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటే, లేకపోతే ఇన్సర్ట్ ఈక్వేషన్ అనేది చేయాలంటే, ఇన్సర్ట్ ఈక్వేషన్‌కొచ్చేసరికి ఐ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈక్వేషన్ అనేది టైప్ చేసుకోవచ్చు. మీరు ఈక్వేషన్ ఎలా కావాలనుకుంటే గనక అలాగ టైపింగ్ అనేది చేసుకుంటే గనక ఇట్లా ఈక్వేషన్స్ అనేది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా పిక్చర్స్ ఏమైనా సింబల్స్ కావాలనుకుంటున్నారు, ఆల్ట్ ఎన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సింబల్స్కి వచ్చేసరికి యూ ప్రెస్ చేయండి. ఇందులో ఉన్న సింబల్స్ మీకు ఇక్కడ డైరెక్షనల్ కీస్ ద్వారా ఇట్లా, లేకపోతే మోర్ సింబల్స్ అయితే ఎం ప్రెస్ చేయండి. ఇందులో ఉన్న మోర్ సింబల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇట్లా రైట్ యారో ద్వారా మీరు ఏ సింబల్ కావాలో ఆ సింబల్ మీరు ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ టెలిఫోన్ సింబల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ టెలిఫోన్ సింబల్ ఇచ్చేసేసి ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇంకా మీకు టెలిఫోన్ సింబల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ వీడియోలో మీరు ఇన్సర్ట్ ట్యాబ్‌ని ఎలా ఓపెన్ చేయాలి, కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ని యూజ్ చేసి, అందులో ఉన్న టూల్స్‌ని ఎలా ఓపెన్ చేయాలి, ఏ లెటర్స్ అనేది ప్రెస్ చేస్తే ఆ టూల్స్ అనేది ఓపెన్ అవుతాయి, ఎలా ఆపరేటింగ్ చేయాలి అన్నది నేర్చుకున్నారు కదా! ఈ వీడియో నచ్చితే గనక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీసు, వర్డ్, కంప్యూటర్ బేసిక్స్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.